పిట్ట కొంచెం కూతగనం ఇది ఒక సామెత. ఈ సామెత ఇప్పుడు టాలీవుడ్లో ఒక సినిమాకి వర్తిస్తుందని చెప్పవచ్చు. చిన్న సినిమాకి వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా ఎలా అంటే చిన్న స్టార్స్ నుంచి కూడా పెద్ద స్టార్స్ దాకా కూడా ఈ సినిమా పైన రియాక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ మహేష్ బాబు కానీ, విజయ్ దేవరకొండ కానీ, నాని కానీ, రవితేజ కానీ, ఇలా బండ్ల గణేష్, అల్లు అరవింద్ ప్రతి ఒక్కరు ఈ సినిమా పైన రియాక్ట్ అవుతున్నారు. ఆ సినిమా అవుట్పుట్ చూసిన ప్రతి ఒక్కరు మళ్ళీ ఒకసారి చూడాలనుకునే పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం అందులో ఉన్నటువంటి టెక్నీషియన్ అయినటువంటి డిఓపి అయినటువంటి సూర్య బాలాజీ మన దగ్గర ఉన్నారు. సూర్య బాలాజీ అసలు ఎక్కడ ఎవరి దగ్గర చేశారు ఏంటి మొత్తం అన్ని విషయాలు కొన్ని ఎక్స్క్లూజివ్ తెలుసుకుందాం. హాయ్ సూర్య బాలాజీ, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఈ హ్యాపీనెస్ ఎంత దాదాపు సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు 3వ వారం అనుకుంటా. ఈ 3 వారాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అసలు? చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మొన్న ఇది ఆల్మోస్ట్ సెకండ్ వీక్ మిడ్లో ఉంది అనుకుంటా. సో ఇప్పుడు కూడా నైట్ షోస్ వెళ్తే ఆల్మోస్ట్ థియేటర్ ఒక 90% ఫిల్లింగ్ ఉంది థియేటర్స్. సో చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు, రిపీట్ ఆడియన్స్ ఉన్నారు. అంటే నాకు చాలామంది ఏడీస్, డైరెక్టర్స్ అంటే ఫస్ట్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ పడడం సో లక్కీ అంటే ఐ ఫీల్ సో హ్యాపీ. సినిమా అసలుకి మీకు మీ చేతిలో ఎలా వచ్చింది? స్టార్టింగ్ అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అసలు? బేసిక్గా నేను యువరాజ్ గారితో వర్క్ చేశాను. డిఓపి యువరాజ్, ఆయన శ్రీకారం, తర్వాత బంగారాజు సార్ సినిమా, ధనుష్ది. సో ఆల్మోస్ట్ ఆయనతో ఒక 8 to 9 ప్రాజెక్ట్స్ ట్రావెల్ అయ్యా. అండ్ ఆల్సో లాస్ట్కి నేను రత్నవేల్ గారితో వర్క్ చేశా, తర్వాత ప్రసాద్ మురేలా గారితో వర్క్ చేశా. సో ఆల్మోస్ట్ ఒక 8 years వీళ్ళు ముగ్గురితో దే ఆర్ మై గురూస్. సో వీళ్ళు ముగ్గురితో వర్క్ చేశా. సో అక్కడి నుంచి ఐ డిడ్ అ ప్రాజెక్ట్ ఇన్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ దొరికింది. అక్కడ బిట్టు ఆయన మా ఎగ్జిక్యూటివ్, సో ఆయన పరిచయం అయ్యారు. సో ఆయన త్రూ నాకు లిటిల్ ఆర్ట్స్ అనే ప్రాజెక్ట్ దొరికింది. సో ఐ మెట్ మార్థాన్. సో ఫస్ట్ మేము స్టోరీ డిస్కస్ చేసి ప్రాపర్ సింక్ వర్కౌట్ అయింది కాబట్టి ఇట్ హ్యాపెన్. దేవరా వర్క్ చేశాను. అవును. అంటే మీకు ఆల్మోస్ట్ మీరు ఒక పెద్ద ప్యాన్ ఇండియా సినిమా దేవరా. సో అంత పెద్ద సినిమా కూడా చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇటు మొత్తం రావడం జరిగింది. అయితే ఈ సినిమా స్టోరీ మీకు చెప్పినప్పుడు ఎలా అనిపించింది? మీరు చేసిన సినిమాలన్నీ కూడా పెద్ద సినిమాలు, యాక్చువల్లీ పెద్ద స్టార్స్ సినిమాలు కదా. ఈ చిన్న సబ్జెక్టు కొత్త వాళ్ళతో అనుకున్నప్పుడు ఎలా అనిపించింది? సో ఇది ఫస్ట్ మార్థాన్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఇది కొంచెం కైండ్ ఆఫ్ మలయాళం తర్వాత తమిళ్ ఫ్లేవర్లో ఉన్న ఒక లైవ్లీ, మనం సెటిల్ కాకుండా చాలా మనం స్ట్రీట్స్లో, తర్వాత మనం ఇంట్లో జరిగే స్టోరీ లాంటివి అనిపించింది. సో తర్వాత నేను మార్థాన్ ఇది నేను స్క్రిప్ట్ చదివిన తర్వాత కూడా సో మనతో చెప్పా, అంటే ఈ సినిమా కొంచెం మనం చాలా లైవ్లీ ట్రీట్ చేయొచ్చు, మనం సెట్స్కి వెళ్ళకుండా చాలా లైవ్లీ అప్రోచ్ ఉండొచ్చు. సో అది కొంచెం ఈ స్క్రిప్ట్ ఆటోమేటిక్గా ఆడియన్స్కి ఈజీగా రీచ్ అవుతుంది అని మేము మాట్లాడుకున్నాం. అండ్ ఆల్సో మాకు ఏంటంటే అందరూ తెలుగు, మలయాళంలో ఇట్లా తమిళ్ మలయాళంలో ఇట్లాంటి సినిమాలు వస్తున్నాయి, తెలుగు ఎందుకు రావట్లేదు అని చాలామంది అంటుంటే, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అంతా కూడా చూడొచ్చు. మలయాళం ప్రేమలో వచ్చింది, తమిళ్కి ఆ సినిమా వచ్చింది, ఇప్పుడు తెలుగుకి లిటిల్ ఆర్ట్స్ వచ్చింది చాలామంది అంటుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. యాక్చువల్లీ మీరు అంటే తెలుగువారైనా లేకపోతే తమిళ వారా? అంటే మీ స్లాంగ్ కొంత డిఫరెంట్గా ఉంది. మీ పేరు కూడా సూర్య బాలాజీ ఎక్కువ తమిళ్? లేదు, సూర్య నా పేరు, బాలాజీ మా నాన్న పేరు. సో అంటే మనం ఫాదర్ నేమ్ పక్కనే ఉండాలని పెట్టుకున్నాం. సో ఎందుకంటే ఆయన కూడా ఫోటోగ్రాఫర్. సో బేసిక్లీ ఆయనకు కూడా సినిమాలు చేయాలి ఇష్టం. సో స్క్రీన్లో ఆయన పేరు నా పేరుతో పాటు ఆయన పేరు పడడం ఆయన సంతోషపడతానని నా పేరు పెట్టుకున్నా. అండ్ ఆల్సో మా మదర్ టంగ్ తెలుగే, బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ చెన్నై. సో అందువల్ల మేబీ నా తెలుగు మీకు డిఫరెంట్గా అనిపించేది ఏమో. అవును, మీ స్లాంగ్ కొంత అయితే తమిళ అది కాదు, అంటే మీకు తమిళ్ కూడా వచ్చు? తమిళ్ కూడా వచ్చు. అవును, తమిళ్ కూడా వచ్చు. సినిమా షూటింగ్ అంటే మీరు సార్ చేశారు కదా, ధనుష్ గారితో ఎలాంటి ర్యాప్ ఉండేది మీకు? యాక్చువల్లీ ఏంటంటే ర్యాప్ కూడా మనకి మంచి మనం ఎట్లా చెప్పాలి, నేను చాలా అడ్మైర్ అయింది ఏంటంటే ఒక ఆర్టిస్ట్ మల్టీ లాంగ్వేజ్ సినిమా చేసినప్పుడు మనకి ప్యారలల్గా తెలుగు, తమిళ్ బైలింగ్వల్ షూట్ చేసాం సార్ సినిమా. అప్పుడు
ఆన్ స్పాట్లో ఆయన తెలుగు నేర్చుకుని వెంటనే స్పాంటేనిటీగా షార్ట్ చేయడం అనేది చాలా ఇన్స్పైర్ అనిపించింది. అంటే ఒక లాంగ్వేజ్ తెలియకుండా బైహార్ట్ చేసి వెంటనే దానికి పర్ఫామ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో చాలా చిల్ సార్ అయితే ధను సార్ అయితే. దేవరా వర్క్ చేశారు. దేవరాలో మీరు ఎన్టీఆర్తో ఎలాంటి ఉండేది, ఆయన ఎలా ఉండేవాడు సెట్స్? అంటే సీనియర్ ఆర్టిస్ట్తో వర్క్ చేసినప్పుడు మనకి మాట్లాడడం అంత అవకాశం ఉండదు కానీ, బట్ ఆయన క్లోజ్అప్ షాట్స్ కానీ, ఆయన ఇంటర్వల్ బ్లాక్లో ఆయన మేజర్ యాక్షన్ సీక్వెన్స్ కానీ, సో ఆయన షూట్ చేయడం నా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఆల్సో ఆయనతో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక ఫైట్ సీక్వెన్స్కి కోరియోగ్రాఫ్ చేయడం అప్పుడు ప్రాక్టీస్కి 2 many టేక్స్ అదంతా ఉంటుంది. ఆయన ఒకసారి చూస్తారు, తర్వాత వెంటనే టేక్ జరుగుతుంది. అది 1 or 2 టేక్స్లో అయిపోతుంది. అంటే అంత గ్రాస్పింగ్ పవర్ నేను ఎక్కడ చూడలేదు ఆ ఆర్టిస్ట్ దగ్గర నుంచి. దేవరాకి రత్నవేలు గారితో కలిసి చేశారు కదా. దేవరా పార్ట్ 1 అయిపోయింది, మరి పార్ట్ 2 ఇప్పుడు మళ్ళీ త్వరలో స్టార్ట్ కాబోతుంది అంటున్నారు. మీరు ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఇదైపోయారు, మంచి సక్సెస్ కొట్టారు. మరి దేవరా 2 కూడా వర్క్ చేస్తారా? అది ఒకవేళ స్టార్ట్ అయితే ఎట్లా? దేవరా 2 రాండీ సారే చేస్తారు. నేను జస్ట్ అదన్న ఒక పార్టే కదా, సో స్టార్ట్ అయితే హ్యాపీ. అంటే మళ్ళీ వర్క్ చేయడం కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్. అది లిటిల్ హార్ట్స్కి ముందు అయిపోయింది అది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చూసిన తర్వాత హరి సూర్య బాలాజీ బాగున్నాడు, మంచి చేశాడు, ఎక్సలెంట్ ఉంది సినిమాటోగ్రఫీ, మనం సూర్య బాలాజీ కూడా చాలా వరకు వాడుకోవచ్చు అనుకుంటారు. దట్స్ మై గురు ప్రాజెక్ట్. సో అంటే ఆయనదే అంతే. మనం అంటే ఫ్యాసినేటెడ్గా మనం చూసే ప్రాజెక్ట్స్, అది అంత పెద్ద ప్రాజెక్ట్స్. సో ఆయనతో వర్క్ చేసి నాకు మంచిగా అనిపించింది. కరెక్టే. నేను అనేది ఏంటంటే, మీరు ఆయన రత్నవేలు గారే చేస్తారు, కాకపోతే 1-2 యూనిట్లు లాగా పెట్టేసి కొంతవరకు చెప్పేసి త్వరగా అనుకున్న టైంకి చేయాలనుకుంటున్నాను అట్లా. సో అట్లా పిలిస్తే వర్క్ చేయడం ఇష్టమే. సో ఎవరు పిలిచినా క్లాస్ వర్క్ చేయడం ఇష్టమే కదా ఎవరికైనా. అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అనుకుంటున్నారు అది ప్లానింగ్? దేవరా 2 నాకు తెలియదు సార్, కరెక్ట్గా సార్ గారు శివ గారిని అడగాలి. మొత్తం రెడీ అయింది అన్నారు కదా. లేదు ఇంకా తెలియదండి, నాకు తెలీదు దాని గురించి, ఆ సినిమా గురించి నాకైతే ఏం తెలియదు, ఇంకా తెలియట్లేదు. బట్ జరిగితే బాగుంటుంది. సో 2 జరిగితే బాగుంటుంది. ఇప్పుడు మీ గురువు గారు పెద్దతో బిజీగా ఉన్నారు. మరి అందరికి ఇండస్ట్రీలో ఈ సినిమాకి సంబంధించి మొత్తం అందరికి చూపించారు. మహేష్ బాబు గారు ట్వీట్ చేయడము, ఆ తర్వాత ఇటు విజయ్ దేవరకొండ గారు చూడటము, ఇలా సెలబ్రేట్ నాని అందరు చూశారు. మరి రామ్ చరణ్ గారికి ఎప్పుడు చూపిస్తారండి? ఎందుకంటే మీరు ఎలాగో ఆయనతో ఇప్పుడు పెద్ద ఇలా అంటే దేవరాకి వర్క్ చేశారు కాబట్టి మీకు మంచి ర్యాప్ ఉంది రత్నవేలు గారితో. ఆయనతో చెప్తే ఈజీగా అయిపోతుంది. ఒకవేళ అలా ఉందా? అంటే ఇంతమంది ఇండస్ట్రీలో చేసినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటా. సో చూస్తారు త్వరలో. అదే కానీ ఆ ఇంటిమేషన్ అనేది వాళ్ళకి తెలియజేయాలి. రాండీ సార్ మొన్నే చూశారు, నాతోనే చూశారు. నేను ఆయన సార్తో కలిసి చూసాం. సో ఆయన ప్రతి సీన్ ప్రతి ఫిల్మ్ ఓవరాల్ ఇది బాగుంది అది బాగుందని ఆయనకి బాగా అప్రిషియేట్ చేశారు. సో మోస్ట్లీ ఆయన మేబీ ట్వీట్ చేయొచ్చు, లేదు కంగ్రాట్స్ చేయొచ్చు, బట్ ఐ థింక్ హీ విల్ సజెస్ట్ టు వాచ్ లిటిల్ హార్ట్స్ సినిమా. లొకేషన్స్ చూస్తుంటే మొత్తం లోకల్గా అనిపిస్తుంది. అంటే ఎక్కడెక్కడ చేశారు అసలుకి? అంటే కంప్లీట్ లైవ్ లొకేషన్ చేసాం. ఇది మేజర్గా హైదరాబాద్లో మనం పంచవటి కాలనీ, మణికొండలో, తర్వాత మనం ఇక్కడ ఆల్మోస్ట్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ సర్కిల్స్లో సుచిత్ర దగ్గర చేసాం. సో ఆల్మోస్ట్ కొంచెం మనం నిమాయిష్లో షూట్ చేసాం ఎగ్జిబిషన్లో. తర్వాత ఎక్కడ లైవ్ లొకేషన్ గ్యారంటీ, తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర చేసాం. సో ఇట్లా ఆల్మోస్ట్ లైవ్ లొకేషన్ అంతా హైదరాబాద్లో కవర్ చేసాం. సో అంటే హైదరాబాద్ని ఇంకా ఏంటో చాలామంది ప్రేమలలో హైదరాబాద్ని బాగా చూపించారని చెప్పారు. సో దానికి నేను మించి చూపించాలి అనుకున్నాం అంతే. మీరు హైదరాబాద్లో చేసినా కూడా కొన్ని సీన్స్ హైదరాబాద్లో కాదు బయట ఎక్కడో చేసినట్టు కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ అది నిజమేనా, లేకపోతే మొత్తం హైదరాబాద్? లేదు, ఒక ఎన్ క్లైమాక్స్ ఆఫ్ ది పోర్షన్ మనకి బెంగళూరు సీక్వెన్స్ షూట్ చేసాం. సో అది బెంగళూరులో షూట్ చేసాం. సో అది మాత్రమే బెంగళూరు ఆ సీక్వెన్స్, 1 minute సీక్వెన్స్. చాలామంది ఏంటంటే పబ్లిక్లో షూట్ చేయాలంటే కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ పబ్లిక్ అందరూ చూస్తూ ఉంటారు, మొత్తం లీక్ అయిపోతుంది అనుకోండి. సీక్రెట్గా అట్లా చేశారు? ఏ సీన్లు ఎక్కువ సీక్రెట్గా పబ్లిక్లో చేయటం అట్లా మొత్తం? నిమ్మాయిష్లో ఎగ్జిబిషన్లో తీసింది అయితే సీక్రెట్గానే తీసాం. అంటే అంత క్రౌడ్ ఉన్నా కొంచెం హిడ్ అండ్ షాట్లా గొరిల్లా షాట్స్ మేకింగ్ చేసాం.
అండ్ ఆల్సో బెంగళూరు కూడా అట్లనే షూట్ చేసాం. సో అంటే అంటే మౌలి శివాని కొంచెం అప్పుడు లిమిటెడ్ ఫెమిలియర్ కాబట్టి సో ఈజీ టు షూట్ ఆన్ లైవ్ లొకేషన్ అనిపించింది. సాయి మార్తాండ్ మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇదే స్టోరీ చెప్పారా, లేకపోతే మీకు చెప్పిన తర్వాత మళ్ళీ మీరు కలిసి దాన్ని రీరైట్ చేసి మార్చేసుకొని చేయడం జరిగిందా? డైరెక్టర్ రాసిన తర్వాత మనం మార్చడం ఉంది అంటే బుక్లో ఏముందో అదే సినిమా ఉంది ఇప్పుడు మీరు చూసేది అయితే ఏది చేంజ్ చేయలేదు, ఏం లేదు. ఏ బుక్ మీరేమి బుక్ అయితే ఏమి ఇచ్చారో అదే ఇప్పుడు స్క్రీన్లో ఉంది, అందుకే హిట్ అయింది సినిమా. అంటే మొత్తం సినిమా ఎన్ని సీన్స్ మొత్తం లిటిల్ హార్ట్స్? లిటిల్ హార్ట్స్ 74 సీన్స్ ఇది. సో ఓవరాల్ 160 పేజెస్ ఇది బేసిక్గా. సో 74 సీన్స్ ఎన్ని డేస్లో షూట్ చేశారు? మేము ఓవరాల్ ఈ ఫిలిం వచ్చేసి ప్రాపర్ సెటప్తో 30 days షూట్ చేసాము, 2-3 days గొరిల్లా షూట్ చేసాము అంతే. అంటే షెడ్యూల్స్ ఎన్ని? షెడ్యూల్స్ ఒక 3 to 4 షెడ్యూల్స్ చేసాము. అవును. ఈ స్టోరీ మీరు చెప్పినప్పుడు ఫస్ట్ మీరు మౌలి శివాని అనుకున్నారా, లేకపోతే ఇంకా అదర్వైజ్ వేరే ట్రై చేసి ఆ తర్వాత లేదు ఇలా పెడదాము ఎట్లా ప్లాన్? ఇలా ప్రాపర్గా ఎవరిని చూడకుండా చూసిన ఫస్ట్ మౌలి ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు కాబట్టి శివాని ఆటోమేటిక్ ఫిక్స్ అయింది. ప్రాపర్గా అన్ని క్రూ క్యాస్ట్ అందరూ వన్ టైంలో సెట్ అయింది. కానీ ఇంత తక్కువ బడ్జెట్లో చేశారంటే అసలు ఎవరు నమ్మట్లే, ఇండస్ట్రీ కూడా నమ్మట్లేదు. మంచి క్వాలిటీ ఉంది, క్వాంటిటీ క్వాలిటీ ఎక్సలెంట్. అసలు ఎట్లా ఈ ప్లానింగ్ ఎట్లా మీ, ఎందుకంటే సినిమాటోగ్రఫీ అంటే మీకు బ్యాక్గ్రౌండ్ కావాలంటే కొంత రిచ్ లుక్ ఉండాలి, ఇట్లా ఆలోచిస్తుంటారు, లేదా ఆ స్టోరీ సీన్కి తగ్గట్టుగా ఉండాలి అనేసి ఇప్పుడు ప్లాన్తో ఉంటుంటారు కదా. సో ఎట్లా అనిపించింది ఇంత తక్కువలోనే అంత ఎట్లా? అంటే ఇప్పుడు అంటే లిమిటెడ్లో కూడా ఇంత క్వాలిటీ ఇవ్వచ్చని ఇప్పుడు నాకు ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఉంటే సో దాన్ని ఇక్కడ యూటిలైజ్ చేసుకున్నాను ఈ ప్రాజెక్ట్లో. సో అంటే ఈ లిమిటెడ్లో కూడా ఇంత క్వాలిటీ ఇవ్వచ్చా అనే ఒక క్వశ్చన్ మార్క్ లేకుండా అట్లనే వర్కౌట్ చేసాం. సో ప్రాపర్గా ప్లాన్ షెడ్యూల్స్ చేసాం. సో లిమిటెడ్ క్రూ చేసుకున్నాం. సో ప్రొడక్షన్ టీమ్ అంత సపోర్ట్ చేసింది, మా కో డైరెక్టర్ సపోర్ట్ చేసినారు, సో శ్రీను అని. సో అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి ఇది పాసిబుల్ అయింది. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత మీ సినిమా ఎంటర్టైనింగ్ యూనిట్కి అందరికీ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి అన్ని చోట్ల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? బాగానే వస్తుంది, ఇది ఎట్లా అనాలి ఇంకా వస్తుంది. సో చాలా స్టోరీస్ వింటున్నాను. అంటే ప్రొడక్షన్ ఆర్టిస్ట్ కన్నా మంచి స్టోరీలు ఉంటే చూసి చేయాలి అనుకుంటున్నాను సెకండ్ ప్రాజెక్ట్ అయితే. అట్లా వచ్చినాయి ఎవరు వచ్చినాయి, ఏ స్టార్స్తో? అట్లా స్టార్స్ అని కాదు, ప్రొడక్షన్స్ అయితే వచ్చినాయి. 14 Hills అనే ఒక ప్రొడక్షన్ నుంచి వచ్చింది, సో అది మాట్లాడుతున్నా. సో తర్వాత ఒక 2-3 ప్రొడక్షన్స్ అంటే న్యూ కమర్స్తో వచ్చింది. సో ఎట్లా మాట్లాడుతూ వచ్చిందో అట్లానే ఇంకో 2-3 సబ్జెక్టులు కూడా వచ్చినాయి. సో వాళ్ళతో డిస్కస్ చేసిన ఏది ప్రాపర్ టైంకి ఏది స్టార్ట్ చేయాలని చూడాలి. ఒక సినిమాటోగ్రాఫర్గానే ఉంటారా లేకపోతే డైరెక్టర్గా అవ్వాలా? మన పని మనం కరెక్ట్గా చేస్తే చాలా అనుకుంటా. సో అంటే ఒక డైరెక్టర్కి సినిమాటోగ్రఫర్ కో టెక్నీషియన్గా కలిసి పనిచేసి ప్రాపర్ అవుట్పుట్ ఇవ్వాలి. సో అంతే. ఈ అవుట్పుట్ అనేది ఎక్కువ వచ్చేది మొత్తం కూడా సినిమాటోగ్రఫీ డిఓపి నుంచి వస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ ఒక కథ తయారు చేసుకుంటాడు, దాన్ని మొత్తం రాసుకున్న తర్వాత సీన్స్, షార్ట్ డివిజన్ ఇవన్నీ ఎక్కువ శాతం మీరే చేశారని తెలిసింది నాకు. షార్ట్ డివిజన్ మీరే చేశారు మొత్తం, ఎందుకంటే సాయి మాత అంత ఐడియా లేదు. ప్రతిదీ ఎవరి సీన్ షార్ట్స్ కూడా మీరే చేశారంటున్నారు, అదెంత? అంటే ఐడియా లేదని కాదు సాయి మార్తానికి, అంటే మార్తానికి ఒక బేసిక్ తెలుసు. సో సబ్జెక్ట్కి ఏం కావాలో అది ప్రాపర్గా సీన్ తగ్గట్టు డిస్కస్ చేసి ప్లాన్ చేసి డివైడ్ చేసుకున్నాం. సో అట్లనే జరిగింది. సో ఇప్పుడు మహేష్ ట్వీట్ చేయటం మీకు ఎలా అనిపించింది? మహేష్తో పాటు విజయ్ దేవరకొండ రావటం రాత్రి ఎలా అనిపించింది? అంటే చాలామంది వచ్చేసి ఒక న్యూ కమర్ సినిమాకి ఒక చిన్న స్మాల్ స్కేల్ బడ్జెట్కి ఇంతమంది మంచి సినిమా తీస్తే ఇంతమంది సపోర్ట్ చేస్తారని అందరికి తెలిసింది. సో అంటే ఇది మా ప్రాజెక్ట్ మాత్రం ఇది ప్లస్ కాదు. చిన్న సినిమాలు ఏది బాగున్నా ఇండస్ట్రీ వచ్చి సపోర్ట్ చేస్తుందని మహేష్ బాబు సార్ కానీ, విజయ్ అన్న కానీ, తర్వాత అన్ని హూఎవర్ ట్వీటెడ్ ఆన్ ట్విట్టర్, సో అండ్ ఆల్సో హూఎవర్ సపోర్టెడ్ ఆన్ డైరెక్ట్గా. సో అందరికీ థ్యాంక్స్. అంటే ఇది ఒక జస్ట్ కైండ్ ఆఫ్ ఫైర్ లాంటి అనుకుంటున్నా. ఒక న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్కి సినిమా బాగుంటే ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుందని. నాకు తెలిసి ఈ సినిమాకి తప్పకుండా నెక్స్ట్ అవార్డు వస్తుంది, గదర్ అవార్డ్స్
కంపల్సరీగా వస్తుంది అనేసి అయితే అనిపిస్తుంది. దాంట్లో మీకే వచ్చే అవకాశాలు కూడా సినిమాటోగ్రఫీ, ఎందుకంటే ఒక ఖర్చు అనేది మొత్తం సినిమా బడ్జెట్ మొత్తం డిపెండ్ అయ్యేది ఇక్కడే ఉంటుంది. సో మీకు ఈ అవార్డు కూడా నెక్స్ట్ కేవలం గద్ర అవార్డు అని కాదు, అటు ఏపీలో నంది అవార్డ్స్తో పాటు ఇంకా ఎక్కువ అవార్డ్స్ కూడా రావాలనుకుంటున్నాను. ఇప్పటికి సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చినటువంటి ప్రోత్సాహం చూసి మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? మా మా పేరెంట్స్ అంటే వాళ్ళు మంచిగా ఫీల్ అయ్యారు. అంటే సో మా ఫాదర్ అయితే సో హ్యాపీ. సో ఎందుకంటే వాళ్ళు సినిమా ఫస్ట్ డే ప్రీమియర్ కానీ ఫస్ట్ డే కానీ సినిమాలు చూశారు. సో దేవర్ సో ఎమోషనల్. ఎట్లా అంటే ఇప్పుడు మా డాడీ ఏదైతే కోరుకున్నాడో సో అది జరిగింది కదా. సో నిన్న కూడా కాల్ చేశారు, ఈవెంట్ బాగా అయింది, సో హ్యాపీ అని ఫీల్ అయ్యాడు. సో అంటే ఐఎమ్ సో లక్కీ టు బీ ఇన్ దట్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ మీ డాడీ కూడా ఫోటోగ్రఫీ అన్నారు కదా, సినిమాలకి ఏ సినిమాలకు పనిచేశారు ఏంటి? ఆయన నాలాగానే ఇనిషియల్ స్టేజ్లో అసిస్టెంట్గా వర్క్ చేయాలని ట్రై చేసిండు. తర్వాత ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఆయనతో వచ్చడం వల్ల మనకు తెలుసు కదా, ఇప్పుడు ఒక అసిస్టెంట్గా ఉండాలంటే ఒక 5 to 6 years ఉండాలి, దాని ఇన్కమ్ ఏంటి ఏదని. సో అది పాసిబుల్ లేకపోతే తర్వాత నన్ను చిన్నప్పటి నుంచి అంటే నేను చిన్నప్పుడు ఫోటో మొత్తం నాది అన్ని కెమెరాలతోనే ఉంటుంది. సో ప్రతిసారి పిసి శ్రీరామ్ గురించి కానీ సో ఎప్పుడూ చెప్తూనే ఉన్నాడు. సో అందువల్ల నాకు ఒక చిన్న కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ టైంలో ఇంట్రెస్ట్ వచ్చింది, ఇన్స్పిరేషన్. ఆయన అంబిషన్ నా మీద ఇన్సిస్ట్ చేయకుండా, బట్ ఆల్సో ఐ హ్యాడ్ ఇంట్రెస్ట్ టు షూట్ పిక్చర్స్, టు షూట్ ఫిల్మ్స్ అంతా. సో అట్లా ఇప్పుడు మీరు అడిగారు కదా నా పేరు సూర్య బాలాజీ ఎందుకని, బట్ ఇప్పుడు ఆయన కూడా కెమెరామెన్ అయినట్టు ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఏం చేస్తారు ఆయన? అంటే ఇంట్లోనే ఉన్నారు. చెన్నైలో ఉన్నారు. అవునవును. ఫ్యామిలీ అంటే అమ్మ ఇంకా ఎవరెవరు? మమ్మీ, తర్వాత డాడీ, మమ్మీ దుర్గా, తర్వాత డాడీ బాలాజీ, తమ్ముడు గోకుల్. సో ముగ్గురే. తమ్ముడు ఏంటి స్టడీ అయినా? తమ్ముడు చెఫ్గా ఉన్నాడు చెన్నైలో. సో అవును. ఇప్పుడు ఇక్కడ ఈ సినిమాతో పాటు ఇక నెక్స్ట్ అంటే తెలుగే చేస్తారా లేకపోతే తమిళ్ అలా ఏమన్నా లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదనుకుంటున్నా. టెక్నీషియన్కి ఎక్కడ ఆఫర్స్ వచ్చినా అక్కడ వెళ్ళి చేస్తాం. సో అందువల్ల లాంగ్వేజ్ జస్ట్ ఆప్షన్ అంతే. సో ఎక్కడ సినిమాలు ఎక్కడ వచ్చినా, మంచి సినిమాలు ఎక్కడ వచ్చినా చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు కొన్ని కథలు విన్నారన్నారు కదా, అంటే ఎలాంటి కథలు? అంటే ఇప్పుడు మళ్ళీ లిటిల్ ఆర్ట్స్ లాంటి కథైనా లేకపోతే ఇంకా ఏరియా అదర్వైజ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్సా? మీకు ఎలా అనిపించింది విన్న వాటిలో? అంటే అన్ని టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ నాకు చాలా రిలేట్ అయింది కాబట్టి నాకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి కుదిరింది. సో మనకి ఏదైతే సబ్జెక్ట్ రిలేట్ అవుతుందో అదే చేయాలనుకుంటున్నాం. సో అందువల్ల మల్టిపుల్ వర్సటైల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో మనం ఏది మనకి నెక్స్ట్ కావాలనేది మనమే చూస్ చేసుకోవాలి. ఈ సినిమా మీ రియల్ లైఫ్కి ఎంత కనెక్ట్ అయింది యాక్చువల్లీ? అంటే ఆ క్యారెక్టర్స్ కానీ ఎట్లా ఏమన్నా మీకు ఏమన్నా కొంత రిలేటివ్ ఇట్లా ఏమైనా అయిందా అది? అంటే ఇప్పుడు చదువుకునేటప్పుడు స్కూళ్ళు కానీ కాలేజీలో కానీ ఇట్లా కాత్యాయని ఇట్లా అలాంటిది? కాకతీయ లేదు కానీ మధు లాంటి ఫ్రెండ్ అయితే ఉన్నాడు. సో మనం ఏది చేసినా చెడగొట్టడానికి మధ్యలో వస్తాడు. సో అట్లా నా ఫ్రెండ్ అయితే ఉన్నాడు రాహుల్ అని. సో అతనైతే మధు ఏం చేస్తాడో అదే చేస్తాడు. కానీ అంకిల్ కాదు, నా సేమ్ ఏజే. అవును. ఓకే 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 నైస్ మీట్ యూ. చాలా బాగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది మంచి. ఇంకా నాకు తెలిసి ఇక ఇది ఈ దసరా వరకు చూస్తే 100 క్లబ్లోకి అలా చేరులోకి పోతుంది 100% కంపల్సరీ మొత్తం మీ. సో మళ్ళీ మీ కాంబినేషన్ మీరు సాయి మార్తాండ్ మళ్ళీ కలిసి ఒకవేళ మళ్ళీ ఏదైనా వస్తే చేస్తారా? ఆబ్వియస్గా సేమ్ టీమ్ కంటిన్యూ అవుతున్నాం. సో అందువల్ల నో డౌట్ మేమైతే కలిసి చేస్తాం. ఓకే. ఇది మొత్తానికైతే సూర్య బాలాజీ తన లిటిల్ హార్ట్స్తో అందరి హార్ట్స్ కూడా గెలుచుకోవడం జరిగింది. అటు సినిమాతో పాటు ఇటు జేబు కూడా మొత్తం బడ్జెట్ నింపేశారు వీళ్ళిద్దరు. ఇలా వర్క్ మొత్తం ఇండస్ట్రీకి ఒక మంచి లెసన్ అయితే అయిందని కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.